మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ 1VA అన్ని జ్యువెలరీ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్, వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం 2 కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం ఉదయం వరకు సహాయక చర్యలు కొనసాగించిన వివిధ శాఖల బృందాలు భవనం సెల్లార్లో చిక్కుకుని సజీవ దహనమైన 5 మృతదేహాలను బయటకు తీసుకొచ్చాయి. విగత జీవులుగా కనిపించిన ఆత్మీయులను చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల పరిహారం ప్రకటించింది. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో సహాయక బృందాలు 20 గంటలు పైగా శ్రమించి 5 మృతదేహాలను వెలికితీశాయి. భవనం సెల్లార్లో మంటలకు తోడు దట్టంగా అలుముకున్న పొగ ధాటికి విగతజీవులైన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సుదీర్ఘంగా కొనసాగిన సహాయ చర్యల్లో హైడ్రా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా 9 విభాగాల అధికారులు పాల్గొన్నారు. భవనంలో చిక్కుకున్న వారి కోసం సెల్లార్కు రంధ్రం చేసి ఆక్సిజన్తో పాటు సిబ్బంది లోపలికి వెళ్లి అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. శనివారం మధ్యాహ్నం భవనంలోని సెల్లార్లో మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోకి ఒక్కసారి మంటలు వ్యాపించి ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో భవనంలో ఉన్న వారంతా బయటకు వచ్చేశారు. భవనం కాపలాదారుడు యాదయ్య కుమారులు 12 ఏళ్ల ప్రణీత్, 8 ఏళ్ల అఖిల్ ఇద్దరూ సెల్లార్లో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు బీబీ, అక్కడే పనిచేసే ఇంతియాజ్, హబీబ్ సెల్లార్లోకి వెళ్లారు. క్షణాల్లో అగ్నికీలలు వేగంగా వ్యాపించడం, దట్టమైన పొగ అలుముకోవడంతో వారంతా మంటల్లో చిక్కుకుని కుటుంబాలకు దూరమయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారి మృతదేహాలను వెలికితీసిన నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. మొన్నటి వరకు తమతోనే కలిసి సరదాగా గడిపిన వ్యక్తులు నిర్జీవంగా మారడంపై వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అంటే ఎట్లా తలిగింది ఏంలే, మాకు ఎవ్వరికి తెలియదు. మేమందరం ఎవరి దగ్గర సడన్ గా జరిగిపోయింది. మేము పని చేస్తున్నాం, మాకు తెలియదు. మేము సడన్ గా చూసి కిందికి వచ్చేసినాం. దాని తర్వాత అప్పటి నుంచి బయటనే ఉన్నాం. ఇదే పరిస్థితి. ప్రణీత్, అఖిల్ వాచ్మెన్ అమ్మ ఒక పెద్ద 8 years 12 years వాళ్ళు కూడా లోపలికే పోయారు. వాళ్ళు కూడా ఇక్కడనే పని చేస్తారు. అంతా స్టాఫే ఇక్కడ అంతే. పిల్లలు ఉన్నారని లోపలికి పోయారు. వాళ్ళు తీసుకెళ్ళి అంత మంట లేకుండే అప్పుడు తీసుకొద్దామనే తక్కువ ఉన్నదని పోయారు. వచ్చే వరకు వాళ్ళు లోపలికి పోయే వరకు మంట ఎక్కువ అయిపోయింది. దారి లేదు సెల్లార్ లోకి పోయారు. అక్కడ నుంచే రావాలి. వాళ్ళకి దారి దొరకలేక రాలేకపోయారు. ఈ పొగ వల్ల వాళ్ళకి కనిపిస్తలేదు. అట్లా రాలేకపోయారు. నా మనవలు, నేను నాయనమ్మను, అమ్మమ్మ నా మనవలు బంగారం ఉన్నట్టురు నాయన. అక్కడనే ఉండిపోయారు నాయన. మేము ఊళ్ళో ఉంటాము, ఇక్కడ ఉంటారు. సంక్రాంతికి రమ్మంటే అమ్మమ్మ ఇంటికి పోతాం అన్నారు. 4 బిడ్డ అన్నాము. సోమవారం నాడు సాయంత్రం నా కొడుకు డ్యూటీ చేసి సాయంత్రం తోలుకొని వచ్చి తోలిపోయాడు. తల్లి ముందర వచ్చింది, అమ్మ మేము రాము, ఇప్పుడు సోమవారం వస్తాం అమ్మ, మమ్మీ అమ్మమ్మ దగ్గర ఇంకా 2 రోజులు ఉంటాం అన్నారు. ఉన్నారయ్యా, ఉంటే మా తీ బిడ్డ అని ఉంచుకున్నా. నా కొడుకు పిల్లగాడు ఇల్లు వస్తారని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇంటికోలే పండుగకు. నాకు ఇన్నే ఉన్నారు. నాయన పిల్లలది నీ దండ పెడతా, పిల్లల మాకు చూపించాలని ఆయన. నాకు అన్నం లేదు, నీళ్ళు లేవు, నిప్పులు లేవు. జంట నగరాల్లోని భవన యజమానులు ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ మాన్సింగ్ సూచించారు. అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ ఉంది అండి, మ్యాట్రెసెస్ పెట్టుకున్నారు. దీస్ ఆర్ హైలీ
టాక్సిక్ అండ్ వెరీ డేంజరస్ కెమికల్స్. దాంతో ఈ మంటలు కొద్దిగా పెంచినాయి. స్ట్రక్చరల్ ఇంజనీర్ మొత్తం ఈ పరీక్షలు చేశారు. బిల్డింగ్ ఈజ్ సేఫ్, దేర్ ఈస్ నో రిస్క్ యాజ్ ఆఫ్ నౌ టు ద బిల్డింగ్. అది రెసిడెన్షియల్ బిల్డింగ్ కావచ్చు, అది హై రైజ్ కావచ్చు, అది చిన్న బిల్డింగ్ కావచ్చు, ఇటువంటి కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు. మీరు దయచేసి మాకు అప్రోచ్ అవ్వండి. మా టీం మీ ఏరియాకి వస్తుంది, ఇన్స్పెక్ట్ చేస్తారు, రిపోర్ట్ ఇస్తారు, డూస్ అండ్ డోంట్స్ ఇస్తారు. ఐ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి దాట్ ప్లీజ్ డోంట్ ఇండల్జ్ ఇన్ ఇల్లీగల్ యాక్ట్. బేస్మెంట్ అనేది ఒకటే ఉద్దేశం అండి, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ పార్కింగ్. ప్లీజ్ డోంట్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ. అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వం బాసటగా నిలిచింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రమాదం అత్యంత దురదృష్టకరమన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 5గురు మరణించడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఫర్నిచర్ దుకాణం యజమాని నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. ఘటనపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా ఘటనకు కారణమైన షాపు యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. మృతదేహాలకు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.